ఎంత లెక్క రాదా? ఇవి ఎంత ఒకటి బిస్కెట్ ప్యాడ్ ఎంత తింటావారా? ఏం తింటావు? ఇది తింటావా? బాయ్ అమ్మా. అనుకున్నారమ్మా? రమ్మని పిలు. బాయ్. అంగన్వాడీ స్కూల్ ఉంది ఇక్కడ. రమ్మా. తెలుగు. జిలేబియా? మనమైతే రిటర్న్ అయిపోయినాం శ్రీశైలం నుంచి. దర్శనం అక్కడ పూజ అయిపోయింది, నిన్న అయిపోయింది. రాత్రి అక్కడ పడుకొని వెళ్తున్నాం ఇక. ఎందుకంటే అక్కడ ఉంటే ఇప్పుడు ఫుల్ భక్తులు అన్నమాట. ఫుల్ ఇక్కడ కర్ణాటక నుంచి ఇంకా ఎక్కువైపోతున్నారు, రష్ ఎక్కువైపోతుంది ఇక్కడ. అక్కడ అంతా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంకా అక్కడ ఉండి ఆ శ్రీశైలంలో అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు అది టైం కాదు. ఇంత పబ్లిక్ ఇంత రష్ ఉన్నప్పుడు అయితే కరెక్ట్ కాదు. యాక్చువల్లీ ఏంటంటే మనకు దర్శనం కూడా కాలేదు. ఎందుకంటే మొన్న మార్నింగ్ చాలాసేపు ట్రై చేసినాం, ఫ్రీ దర్శనం క్లోజ్ చేసారు. తర్వాత ఆ నైట్ రమ్మన్నారు. నిన్న రాత్రి పోతే 7 to 10 వరకు అక్కడ వెయిట్ చేసినా కూడా లోపలికి అయితే పంపించలేదు. ఇంకా చేసేది ఏం లేదు, ఎందుకంటే మనం మళ్ళీ నెక్స్ట్ టైం ఎట్లా వస్తుంటాం కదా అని వెళ్ళిపోతున్నాం. మరి ఇక్కడ సాక్షి గణపతి దగ్గర కన్నా వెళ్ళి చూద్దాం. మరి ఇక్కడ ఫుల్ అన్నమాట. ఈ కర్ణాటక భక్తులు కొన్ని లక్షల మంది ఇట్లా నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వస్తుంటారు. ఎక్కడికక్కడ భోజనం ఏర్పాట్లు, టిఫిన్ అన్నీ, వాటర్. అన్నీ ప్రొవైడ్ చేసారు అనమాట ఇక్కడ. వాళ్ళే అంటే తెలుగు భక్తులు, కర్ణాటక భక్తులు చాలామంది కూడా ఇక్కడ డొనేషన్స్ అయితే చేస్తుంటారు, డొనేట్ చేస్తుంటారు. వచ్చే భక్తులకు అన్ని వాటరు, ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తుంటారు అనమాట. చూడొచ్చు ఇక్కడ హట్కేశ్వరం దగ్గరనే ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది. ఇప్పుడు డోర్నాల్ నుంచి వెళ్దామని చూస్తున్నాం. ఆ ఘాట్ రోడ్ కూడా చూద్దాం. ఇక్కడ నుంచి అనమాట. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లెఫ్ట్కి పోతే మనం మననూరు సైడ్ పోతాం, డిండి పోతాం. స్ట్రైట్గా పోతే మాత్రం శిఖరం వస్తుంది. శిఖరం నుంచి డోర్నాల పోతాం అనమాట. 45 కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఘాట్ రోడ్ కూడా. సూపర్గా ఉంటుంది అనమాట ఈ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ కూడా. అప్పుడు చూద్దాం ట్రాఫిక్ ఎట్లా ఉందో మరి ఈరోజైతే. ఇదే అనమాట శ్రీశైలం శిఖరం ముందు నంది ఇట్లా ఉంటుంది పెద్దది ఒకటి. ఇదే అనమాట ఇక్కడే శ్రీశైలం శిఖరేశ్వరం. ఇక్కడ అట్లనే ఒక టోల్గేట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇక మనకు ఇక్కడే నెక్కంటి జంగిల్ రైడ్ అంటే మనం ఇష్టకామేశ్వరం వెళ్తుంటారు కదా, ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి పోతుంటారు కదా, ఆ వెళ్ళేటోళ్ళకి ఒకరోజు ముందుగానే అడ్వాన్స్గా అంటే రేపు వెళ్ళాలనుకుంటే ఈ రోజే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అనమాట. ప్రజెంట్ అయితే అది మరి క్లోజ్ చేసినట్టున్నారు. ఈ నెక్కంటి జంగిల్ రైడ్ నుంచే మనం తీసుకోవాలి, ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఈచ్ 1000 రూపీస్ ఉంటుంది టికెట్. వాళ్ళు ప్రొవైడ్ చేసిన జీప్లోనే వెళ్ళాలి మనం. మన ఓన్ వెహికల్ అయితే పర్మిషన్ లేదనమాట. ఈ రోడ్లో కూడా మధ్యలో ఒక 2-3 చెంచు పెంటలు ఉంటాయి. చిన్న ఆరుట్ల, పెద్ద ఆరుట్ల, ఇంకా ఏదో ఒక ఊరు ఉంటుంది. 3 ఊర్లు అయితే ఉంటాయి, 3 విలేజెస్ ఉంటాయి ఇక్కడ కూడా. బాగుంటాయి, ఫారెస్ట్ మధ్యలో ఉంటాయి అన్నమాట. మనకు ఇష్టకామేశ్వరం వెళ్ళేది ఇక్కడ నుంచి అనమాట. వీళ్ళ నెక్కంటి జంగల్ రైడ్ వాళ్ళ జీప్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి అనమాట. చూడవచ్చు ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది, 20 కిలోమీటర్స్ ఉంటుంది.
మొత్తం ఫుల్ డీప్ ఫారెస్ట్ అనమాట, టైగర్ జోన్ ఇదంతా కూడా. అందుకనే లిమిటెడ్ మెంబర్స్ని రోజుకి 160 మందిని మాత్రమే పంపిస్తుంటారు ఇక్కడ నుంచి. 160 టికెట్స్ మాత్రమే ఇస్తారు, అవి కూడా 1 డే బిఫోర్గా తీసుకోవాలన్నమాట. చూడవచ్చు మనం, మనకి మననూరు రోడ్లో ఎక్కడైనా సైడ్ పార్క్ చేసుకోవడానికి కొంచెం రోడ్ మార్జిన్ ఉండేది, ఇక్కడ ఏముండదు అనమాట. మనం అక్కడ దోర్నాల్లో స్టార్ట్ అయితే అక్కడ శిఖరం వరకు కూడా బండి ఆపుకోవడానికి ప్లేసే ఉండదు ఎక్కడ కూడా. అందుకే ఇక్కడ ఎక్కడైనా బండ్లు దీని మీద ఈ రోడ్లో బ్రేక్ డౌన్ అయితే చాలా ఇబ్బంది అనమాట, ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది, ఎక్కడ కూడా ఆపొద్దు అనమాట. ఇంకా ఈ టైంలో అయితే అసలు ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది కాబట్టి ఆపొద్దు. చూడొచ్చు మనం, కనీసం బైక్ సైడ్ పార్క్ చేసుకోవడానికి కూడా రోడ్ మార్జిన్ లేదు, చాలా ఇరుకుగా ఉంటుందన్నమాట ఈ రోడ్ అయితే. అందుకే ఈ రోడ్ మీద రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ఇదే రూట్లో చింతల అనే విలేజ్ ఉంటుంది మనకి, చిన్న రూట్లో పెద్ద రూట్లో అనే చెంచుపెంటలు కూడా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఒక చెంచుపెంట అనమాట, ఒక 10-20 ఇళ్ళు మాత్రమే ఉంటాయి, వీళ్ళు ఇక్కడే ఉంటారు అనమాట. అడవిలో వెదురు కొడుతుంటారు, తర్వాత అవి ఇవి ఇక్కడ దొరికినవి తినుకుంటూ ఇక్కడే వర్క్ చేస్తారు వీళ్ళు. ఇట్లా చూద్దాం లోపలికి వెళ్ళి ఒక్కసారి విలేజ్ని. ఒక 10 ఇల్లులు ఉన్నాయి అంతే. ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా ఉంది ఇక్కడ. చిన్నారుట్ల చెంచుపెంట. ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది, ఎవరైతే లేరు, ఓపెన్ చేసలేదు. ఒక మొత్తం మీద ఒక 20 ఇల్లులు ఉంటాయి ఇక్కడ అంతే. వీళ్ళు మరి ఎట్లా ఉంటారో ఏమో తెలియదు. ఇక్కడ ఏదో ఒక పని చేసుకొని ఉంటారనమాట వీళ్ళు. చూడొచ్చు ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది, తర్వాత ఒక అంగన్వాడీ స్కూల్ అయితే ఉన్నది ఇక్కడ. మరి టైం 9 అవుతున్నది, ఇంకా ఈరోజైతే ఎవరు రాలేదనుకుంటా. వీళ్ళ కోసమే ఇక్కడ ఈ 20 మంది కోసమే అనమాట ఇది. ఒక చిన్న హాస్పిటల్, ఒక అంగన్వాడీ స్కూల్ ఉన్నది. ఎంత లెక్క రాదా? ఇవి ఎంత? ఒకటి బిస్కెట్ ప్యాడ్ ఎంత? ఇది 6 రూపాయలు. అంటే ఎన్ని ఉన్నాయి దీంట్లో? 2 ఇంకా ధరా బిస్కెట్ ఏంటో ఇదిగో. రేయ్ వాడికి ఎవరా బిస్కెట్ తింటావారా? ఏం తింటావు? ఇది తింటావా? తింటావా? ఇదిగో వన్ బిల్లు నీకొద్దా? స్కూల్ లేదు కదా? పోతురా బడికి పోతురా? ఏ బడికి? ఇగో బాయ్. బాయ్ అమ్మా. ఇక్కడ ఇక ఇంకొక చెంచుపెంట ఉంటుంది. ఇప్పుడు ఇది చిన్న రూట్ల, పెద్ద రూట్లో అని ఇంకో విలేజ్ ఉంటుంది. అక్కడ కూడా అంతే ఉంటాయి అన్నమాట. ఒక 20 నుంచి 25 ఇల్లులు ఉంటాయి అంతే, అంతవరకే ఉంటారు. ఇంకా వాళ్ళు ఇక్కడ ఈ ఫారెస్ట్లోనే అదో ఇదో దొరికేవి తినుకుంటూ ఉంటారనమాట. ఇక మా వాళ్ళు అయితే ఊర్లో మరి టౌన్లో పనికి వెళ్తారు అనుకుంటా. అంత వాళ్ళు లేడీసే కనిపించారు కానీ ఎవరు కూడా మా వాళ్ళు అయితే కనిపించలే మరి. లేకపోతే ఇప్పుడు ఒక ఉగాది కాబట్టి వీళ్ళు ఇక్కడ తేనె అమ్ముతుంటారు ఎక్కువ. చూడండి ఇక్కడ ఎవరో నిప్పేసినారు. ఎవరు ఇట్లా సిగరెట్ కార్లోంచి తాకుంటూ ఇట్లా బండి మీద తాకుండా సిగరెట్ పడేసి పోతుంటారు అనమాట.
అట్లా ఎవరు చేయొద్దు. ఎందుకంటే ఆర్పేసి పడేస్తే ఏం లేదు, కానీ ఇప్పుడు ఎండాకాలం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ అడవిని నమ్ముకొని బతికేటోళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ చెంచు పెంటల వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఈ అడవినే జీవనాధారంగా చేసుకొని బతికే ఎన్నో జంతువులు ఉంటాయన్నమాట. వాటికి ఎండాకాలం ఆ తిండి దొరకడమే కష్టమవుతుంది. తినడానికి ఏం దొరకవు, తాగడానికి నీరు దొరకదు. ఇట్లా మనం వచ్చి అవి ఉండే ప్రదేశాలకు మనం వస్తున్నాం. మనం ఉండే ప్లేసెస్కి అయితే అవి రావట్లేదు కదా. అడవి అంటేనే వాటి పుట్టినిల్లు, జంతువులకు, వన్యమృగాలకు, వన్యప్రాణులకు పుట్టినిల్లు. అట్లాంటి అడవిలోకి మనం వచ్చి అవి ఉండే ప్రదేశాన్ని మనం అంతా పొల్యూషన్ చేయడం, అన్నీ ఎవి పడతాయి పడేయటం, ఇక్కడ ప్లాస్టిక్ పడేయటం, చెత్త కాగితాలు పడేయటం, తర్వాత మనం వచ్చి ఇక్కడ ఇంకా స్మోక్ చేసి ఆ సిగరెట్లు పడేసి అడవిని తగలబెట్టడం చాలా పాపం కదా. ఇప్పుడు మనం ఉండే ఇల్లు ఏదైనా ఖరాబ్ అయినా లేకపోతే తగలబడిపోతే మనకి ఎట్లా అనిపిస్తుంది? అన్నీ చేసుకోవాలి, మన 2 చేతులు కాళ్ళు ఉండి మనం అన్నీ చేసుకోలేస్తాం, మనకే ఇబ్బంది ఉంటుంది. అట్లాంటిది ఈ అడవికి వచ్చి అసలే ఎండాకాలం చాలా గడ్డు పరిస్థితి అనమాట ఇక్కడ ఉండేటటువంటి జంతువులకి. అదేవిధంగా ఈ అడవిని నమ్ముకొని బతికే చెంచులకు కూడా ఇది ఒక గడ్డు పరిస్థితి, ఏం దొరకవు వాళ్ళకి. కాబట్టి దయచేసి ఎవరైనా సరే మీరు ఈ ఫారెస్ట్లో జర్నీ చేసేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ని, అదేవిధంగా ఇక్కడ మీరు ఏదైనా తిను పదార్థాలు తెచ్చుకున్నప్పుడు దానికి సంబంధించిన చెత్త కాగితాలు అవన్నీ కూడా ఈ ఫారెస్ట్లో పడేయమాకండి. ఒక బ్యాగ్ పెట్టుకొని, చిన్న కవర్ పెట్టుకోండి, ఆ కవర్లో పడేసుకొని ఇక్కడి నుంచి పోయిన తర్వాత వేయండి. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఫైర్ మాత్రం చేయమాకండి. సిగరెట్ తాగే అలవాటు ఉంటే తాగి దాన్ని ఆర్పేసి పడేయండి. అసలు తాగకపోవడం ఇంకా బెస్ట్. ఎందుకంటే లోపల ఎక్కడో తగలబడిపోతుంటుంది. అక్కడికి పోవడానికి ఇక్కడ ఫైర్ సిబ్బందికి కూడా, రెస్క్యూ చేసే వాళ్ళకు కూడా ఛాన్స్ ఉండదు. లోపలికి వెళ్ళడానికి రాదు, ఎక్కడో తగలబడుతుంది. మొత్తం ఇక ఆరిపోదు అనమాట. దాన్ని ఆర్పడానికి కూడా రాదు కాబట్టి, ఇక్కడ వాటర్ కూడా ఉండవు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ నోరులేని జీవాల పాపం అయితే తగులుతుంది కన్ఫామ్గా. ఎందుకంటే అర్థం చేసుకోండి, మీరు చాలా చోట్ల మనం మన్ననూరు నుంచి వచ్చేటప్పుడు కూడా ఒక 4-5 చోట్ల తగలబడుతూ కనిపించింది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఒక 2 చోట్ల అట్లనే తగలబడుతున్నది. ఈ రోడ్లో మాత్రం 4 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా కదండి. ఎందుకంటే కరెక్ట్ పాసింగ్ ఉంటుంది. ఎవరైనా కొత్తవారు కానీ, ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ లేని వారు కానీ అయితే మాత్రం చాలా డేంజర్ ఈ రోడ్లో రావటం. మన్ననూరు రోడ్ అయితే కొంచెం బెటరే, ఈ రోడ్లో మాత్రం చాలా డేంజర్ అనమాట. పక్కన మార్జిన్ ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. తెలుగు ఏం పేరు నీ పేరు? జిలేబియా? చేంజ్ ఉందా? 50 రూపీస్. ఓకే, థ్యాంక్ యూ. పాపం చూడొచ్చు, ఇక చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎవరో ఏదో పోసినారు రోడ్డు మీద, వాటి కోసం అవి వచ్చేసినాయి అట్లా. ఇక్కడ నుంచి అయితే జంగల్ సఫారీ ఉంటుంది. ఇప్పుడు మరి ఉందో లేదో తెలియదు. ఇప్పుడు చాలామంది ఉంటారు కదా పబ్లిక్, అందుకే క్లోజ్ చేసారు అనుకుంటా. చాలా బాగుంటుంది ఇక్కడ కూడా. అంటే మన తెలంగాణ సైడ్ అటు సైడ్ కూడా ఒక జంగల్ సఫారీ ఉంటుంది, ఇటు సైడ్ కూడా ఒక జంగల్ సఫారీ ఉంటుంది. కోతుల్ని చూస్తుంటే పాపం బాధ అనిపిస్తుంది. కానీ నేను చూసిన ఇంతకుముందు, ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా వచ్చేటప్పుడు పల్లీలు తీసుకొని లేకపోతే శనక్కాయలు తీసుకొని వచ్చేది. ఆ డిండి దగ్గర కనిపించినప్పుడు ఒక కవర్ నిండా తీసుకొని వచ్చి వేసేదన్నమాట కోతులకి. తర్వాత ఒకసారి నన్ను ఇట్లానే శనక్కాయలు వేస్తుంటే ఫారెస్ట్ వాళ్ళు ఆపేసారు. వాళ్ళ దగ్గర ఉన్న ఫోటోస్ చూపించారు అనమాట. అంటే కోతులు చనిపోయినాయి. అవి లోపలికి పోయి తినవిగా. మనం శనక్కాయలు కానీ ఇంకా వేరే ఏదన్నా ఫీడింగ్ పెడితే వాటికి, ఇక అవి లోపలికి పోయి ఏం తినవన్నమాట. జనరల్గా అవేంది, వాటికి దొరికింది తిని బతుకుతాయి కదా. మనం ఇట్లా అలవాటు చేస్తే ఏమైందంటే ఇంకెప్పుడు ఎవరు వస్తుంటారా, ఏం పెడతారా అని చెప్పి ఆ రోడ్ సైడ్ కూర్చొని చూస్తుంటాయి. ఆ వెహికల్స్ వచ్చినప్పుడు అటు ఇటు తిరిగేటప్పుడు, రోడ్ క్రాస్ చేసేటప్పుడు చనిపోతుండే. చాలా చనిపోయినాయి. వచ్చినప్పుడు ఒక 3-4 కోతులు చనిపోయి కనిపించినాయి నాకైతే ఆ రూట్లో, మన్ననూరు రూట్లో.
చూద్దాం, ఈ తుమ్మలవేలు విలేజ్లో కూడా పోయి చూద్దాం ఒక్కసారి. రామ్మా ఇసుక తీసుకున్నా, ఇసుక తింటారా అదా. ఇదిగో వాడి కూడా తీసుకో ఒకటి. ఇంకున్నారమ్మా, రమ్మని పిలు. బాయ్. ఉన్నారా అన్న? రమ్మా. తెలంగాణ, హైదరాబాద్ దగ్గర. స్కూల్ లేదారా మీకు? బడి లేదా ఇక్కడ? అంగన్వాడీ స్కూల్ ఉంది ఇక్కడ. రమ్మా ఇదిగో. ఇంకున్నదా? ఓకే బాయ్. ఉన్నదాంతో హ్యాపీగా ఉండడం, దాన్ని మించినటువంటి జీవితం ఏది లేదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అంటే ఈ చెంచుపెంటలో ఉండేవారు, దేనికోసం ఆశపడరు, ఆశించరు. వాళ్ళకు దొరికిన దాంతోనే సంతృప్తి పడతారు. రమ్మా. హాయిగా చెట్టు కింద కూర్చొని ఆడుకుంటున్నారు, ఏదో తీస్తున్నారు, చింతపండు తీస్తున్నారు. తీసుకున్నాను అందరికీ పోకనా. లేని దానికోసం ఆశించకుండా ఉన్న దాంట్లో వారికి నచ్చిన పని చేసుకొని ఈ అడవి తల్లి నమ్ముకొని ఇక్కడే బతికేస్తుంటారు వాళ్ళు. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ అడవిని నమ్ముకొని బతికేటోళ్ళు వాళ్ళు. మనకి ఊర్లలో చూడండి, మన పిల్లలకి మనకి ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మనకి ఎట్లుంటుంది, ఇంకా అది కావాలి ఇది కావాలని ఎట్లా మన వాళ్ళు అడుగుతుంటే మనకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏం ఆశించట్లేదు కదా, కేవలం ఈ అడవిని నమ్ముకొని ఉంటున్నారు. మనం వచ్చి దాన్ని కూడా ఖరాబ్ చేస్తే వారి జీవనాధారం ఎట్లుంటుంది? మనం పెట్టకపోయినా పర్లేదు, మనం ఏదో వచ్చి ఇస్తే ఒక పూట అట్లా మన సాటిస్ఫాక్షన్ కోసం అట్లా ఇస్తుంటాం. ప్రతిరోజు అయితే మనం వచ్చి వారికి ఏం పెట్టలేం కదా. వాళ్ళ జీవితం మొత్తం ఇక్కడే బతకాలి, అడవిని నమ్ముకునే బతకాలి, అడవినే బతకాలి. కాబట్టి మనం ఇక్కడ వచ్చి మళ్ళీ పొల్యూషన్ చేయమాకండి, ఈ ప్రదేశాలను ఇక్కడెక్కడ కూడా ఫైర్ చేయమాకండి, ప్లాస్టిక్ చెత్త వేయమాకండి. ఇక్కడైతే మధ్యలో అయితే ఒక టెంపుల్ ఉంటుంది, ఏదో తండ కూడా ఉంది, బోడే నాయక్ తండ అంట. ఇక్కడ నుంచి లోపలికి పోవాలి. ఇక్కడ టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ వీరాంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ ఎవరైనా ఫుడ్ వండుకోవాలనుకున్నా, కుకింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. బాగా కొంచెం పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక చెంచు కూడా ఉన్నది. ఎక్కడ ఈ 2-3 చెంచు కూడా ఎక్కడ చూసినా ఒక 10-20 ఇల్లులు మాత్రమే ఉన్నాయి. చింతల అన్నమాట ఈ విలేజ్ పేరు. ఇక్కడైతే ఒక హాస్పిటల్ అయితే ఉన్నది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెద్దదే ఉన్నది. ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు. వచ్చిపోతే ఇక్కడ దగ్గర కాబట్టి దూరణాలకు వచ్చిపోవడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా. చూడొచ్చు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు పాపం ఉందా, ఇక్కడ వేసిన ప్లాస్టిక్ ఆ చెత్త మొత్తం తీసేస్తున్నారు. అందుకే ఇక్కడ పడేయొద్దని చెప్పేది. చూడండి ఎంత డేంజర్గా ఉందో చూడండి. ఇక్కడ ఘాట్ రోడ్డు, అటు సైడ్ రైలింగ్ దాటుకోపోతే ఇంకేముండదు, కిందికి పోతాం మనం అంతే. ఎంత హైట్ ఉందో చూడండి, కనిపించేదే దూరణాలు మనకి. అక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో మొత్తం గుట్ట ఉన్నది, రైట్ సైడ్ చిన్న ఒక గోడ కట్టింది అంతే రైలింగ్.
అది దాటుకొని పోతే ఇంకేం ఉండదు ఇక. ఇదే అనమాట చెక్ పోస్ట్, ఇది దోర్నాల చెక్ పోస్ట్, ఇది టోల్ గేటు. ఇక్కడ గేట్ వేస్తారు అనమాట, అంటే నైట్ 9కి ఇక్కడ గేట్ క్లోజ్ చేస్తారు. వెహికల్స్ ఇక్కడ నుంచి ఎలో చేయరు, ఇక్కడ వరకే ఎలో చేస్తారు నైట్. మళ్ళీ మార్నింగ్ 5 తర్వాత ఓపెన్ చేస్తారు ఈ గేటు. ఇక్కడ పార్కింగ్ స్పేస్ ఉంటుంది, పార్కింగ్ చేసుకోవచ్చు, హోటల్స్ ఉంటాయి. ఇది అన్నమాట ఇక దోర్నాల పార్కింగ్ స్పేస్. ఇక్కడే మొత్తం మనకి నైటు 9 తర్వాత బస్సులు కానీ మొత్తం వెహికల్స్ మొత్తం ఇక్కడే ఆపేసుకుంటారు. ఇక్కడ భోజనం చేసి ఇక్కడే పడుకుంటారు అన్నమాట. చాలా ప్లేస్ ఉంటుంది ఇక్కడ అన్ని పార్కింగ్ చేసుకోవడానికి అయితే చూడొచ్చు. అట్లనే రూమ్స్ ఉంటాయి, రిసార్ట్స్ ఉంటాయి ఇక్కడ. దోర్నాలకి అయితే వచ్చేసినాం, అయిపోయింది ఘాట్ రోడ్ ఇక. ఇదే అనమాట దోర్నాల. ఇక్కడ నుంచి రైట్ సైడ్ పోతేనేమో కర్నూలు పోతుంది, ఆత్మకూరు కర్నూలు పోతుంది. ఇటు పోతేనేమో మార్కాపురం పోతుంది, లెఫ్ట్ పోతుంది.